నమస్తే, నేను సిరి. కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇంకా నారా లోకేష్ గారికి మధ్యన పోటీ ఏర్పడింది అని చెప్పేసి అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి ఆ పోటీ, ఏం జరిగింది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త మాత్రం చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా లోకేష్ గారికి ఒక పోటీ అయితే స్టార్ట్ అయింది అని చెప్పేసి. ఇంతకీ ఆ పోటీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి స్టార్ట్ అయింది, ఏంటంటారు? సిరి, సహజంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఎవరికి ఏ పదవుల్లో ఉండాలన్నది ఎవరు డిసైడ్ చేసుకోవాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని తెలుసు, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారో అనేది ఒక కన్ఫ్యూజన్. ఆయన ముఖ్యమంత్రి అయితే ఏమైనా ముఖ్యమంత్రిగా షేర్ ఇస్తారా అని కొన్ని రకాలుగా. అదేవిధంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారో, మళ్ళీ లోకేష్ గారికి ఏమి ఇస్తారో ఇన్ని సస్పెన్స్లు జరిగింది. కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడా కూడా రాష్ట్రం గురించే తప్ప రాజకీయాల గురించి ఆలోచించడం లేకుండా ఒకరికొకరు మాట్లాడుకుని ఎటువంటి విభేదాలు లేకుండా ఆయన ముఖ్యమంత్రిగాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. లోకేష్ గారికి ఏమో మంచి పదవి ఏమంటారు మంత్రిగా ఆయన సంబంధించిన విద్యాశాఖ ఐటీ ఆయనకి ఇచ్చారు. సరే, ఆ తర్వాత రాజకీయంగా కూడా అనేక రకమైనటువంటి ఊహాగానాలు, రకరకమైనటువంటి ఏమంటారో మధ్యలో కొన్ని ఇష్యూస్ బయటకు రావడం, డిప్యూటీ సీఎం అని చెప్పేసి లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారేమో ఆయన హోమ్ మినిస్టర్ తీసుకుంటున్నారట అనేటువంటి ఊహాగానాలు రకరకాలుగా నడిచినాయి. వీళ్ళు ఏం పట్టించుకోవట్లా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా చక్కగా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఏ విధంగా మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనల మీదే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పోటీ ఉంది. ఆ పోటీ దేని మీద ఉందంటే డెవలప్మెంట్ మీద. డెవలప్ అంటే ఏపీలో ఈ గత 5 సంవత్సరాల నుంచి చూడండి, ఇప్పుడు చూపెట్టేలాగా. అంటే ఎంత కాదనుకున్నా వీరు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అయినా కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు. నియోజకవర్గం ఒక పక్క నుంచి ఇద్దరికి ఒక కామన్గా ఎలా ఉంది, ఇద్దరు కూడా ఎన్నికల్లో ఓడిపోయి ఒకసారి ఆ తర్వాత ఘన విజయం సాధించిన వారు. లోకేష్ గారు అయితే ఏదైతే మంగళగిరిలో ఓడిపోయారో అక్కడే మళ్ళీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ ఘన విజయం సాధించిన వ్యక్తి. ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ప్రజలకి ఒక విధమైనటువంటి హోప్స్ ఉంటాయి. అలాగా నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యే మినిస్టర్, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మేము డిప్యూటీ సీఎం తాలూకా అని రాసుకుంటారు కదా అని కొన్ని హోప్స్ ఉంటాయి. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాలకు తగ్గట్టుగా వీళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీద దృష్టి పెడతానే నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా దృష్టి పెట్టారు. ఈ రోజున పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గంగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను అంటుంది నా దగ్గర ఉన్నాయి కొన్ని ఎక్కువ చెప్పనులే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి 100 పడకల ఆసుపత్రికి దాదాపు 38 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఆర్ఓబికి 56 crores, సిసి రోడ్లకి 25 కోట్లు, బీటీ రోడ్స్కి 11 కోట్లు, ఆర్ఎండ్బి రోడ్లకి 10 కోట్లు. అది కాకుండా అక్కడికి సంబంధించినటువంటి బీసీ హాస్టల్ రిపేర్కి 50 లక్షలు, గొల్లప్రోలు ఈబీసీ కాలనీ బ్రిడ్జ్ ఉంటుంది దానికి 4 కోట్లు. తర్వాత అక్కడ ఏలూరు సంబంధించినటువంటి వరద ప్రాంతం వాళ్ళకి కంపెన్సేషన్గా ఇవ్వడానికి కొన్ని 1 కోటి రూపాయలు ఇచ్చారు. క్యాటిల్ మార్కెట్ అంటే ఇది పశువు సంత ఉంటుంది కదా, దానికి 1,40,00,000 ఇచ్చారు. అది కాకుండా నిన్న ఈరోజు కూడా నాగబాబు గారిని ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడికి పంపించి అక్కడ సీసీ రోడ్లు కొన్నిటువంటి శంకుస్థాపన చేయించడం, అన్నా క్యాంటీన్లు శంకుస్థాపన చేయించడం లాంటి కార్యక్రమాలు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పిఠాపురంలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప గత ఉన్నటువంటి అందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి మీద ఎప్పుడు దృష్టి పెట్టాల, ఎక్కడ వెనకబడిపోయింది. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవడమే కాకుండా నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేయాలో సాధ్యమైనంత వరకు అంత డెవలప్మెంట్. అక్కడ అధికారులు కూడా ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సహకరించాలి, లేకపోతే ఆయనతో చాలా కష్టం అనేటువంటిది ఒక భయం కూడా ఉంది అక్కడ. అందుకని కష్టపడి పనిచేస్తున్నారు అందరూ కలిసికట్టుగా అక్కడ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అందులో అద్భుతమైన డెవలప్మెంట్. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయన సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో కొన్ని హామీలు ఆయన ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పనులు అంటే సహజంగా రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు అయ్యి వేస్తానే ఆయన అక్కడ నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పేసి ఆయన గతంలో ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ఆ హామీని నిలబెట్టుకున్నారు. దాదాపు 3,000 మందికి ఇళ్ల పట్టాలు, 1,000 కోట్ల రూపాయలు ఇంచుమించు దానికి ఖర్చు అయ్యేటువంటిది.
అంతే నిన్న చూసాం. నిన్న పొద్దున్న ఆ కార్యక్రమం పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం 5 వరకు మధ్యలో 1 గంట భోజన విరామం దానికి గ్యాప్ ఇచ్చారు తప్ప కంటిన్యూస్గా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిజమైనటువంటి లబ్ధిదారులకి వాళ్ళకి శాశ్వతంగా ఇచ్చేటువంటి గృహం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చారు గతంలో. ఆ పట్టాలు ఇచ్చారు కానీ ఎక్కడ కట్టుకోవాలో ఏంటో తెలియని పరిస్థితులు. శ్మశానంలోని, తర్వాత ఆవ భూములు గుర్తుండే ఉంటుంది కదా, ఆవ భూములు లేకపోతే చెరువుల్లోని పట్టాలు ఇచ్చేసావు, ఇన్ని లక్షల మందికి పట్టాలు ఇచ్చేసావు అని చెప్పారు తప్ప నిజంగా లబ్ధిదారులకి చక్కటి వాళ్ళకు ఇల్లు కట్టుకునేటువంటి ఏర్పాటు చేసినటువంటి విధంగా నిన్న లోకేష్ గారు చేశారు. దాంతోపాటు ఆయన పదే ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి నేను ఓడిపోయాను, అయినా కూడా నేను ఎక్కడగా వెన్ను చూపకుండా ఇదే నియోజకవర్గం మీద దృష్టి పెట్టి నేను ప్రతి ఇంటికి నేను వెళ్ళాను. ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానటువంటి మాట ఆయన చెప్పడం. నేనంటుంది పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ గారు భవిష్యత్ ఆశాకిరణాలు ఆంధ్రప్రదేశ్కి, యువ నాయకులు. ఎందుకంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి ఇటువంటి వ్యక్తిగత స్వార్థం లేదు. ఏంటి ప్రజల నుంచి లేకపోతే ఏదో సొమ్ము కాజేయాలి, వాటిలోని ఏదో నిలవబెట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు కాదు. ఎవరికి వాళ్ళు ఎవ్రీ డే నిన్నటికంటే ఈరోజు డెవలప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తున్నారు. వాళ్ళు కేవలం పిఠాపురం మంగళగిరి ఎమ్మెల్యేలుగానే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులు. రాష్ట్రం అన్ని సమస్యల మీద దృష్టి సారించాలి. అదే సందర్భంలో మనకి ఎంత ఘన విజయం సాధించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల మీద కూడా దృష్టి పెట్టాలి. ప్యారలల్గా వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉన్నా లేకపోయినా వారు మనుషులను పెట్టించి ఇటువంటి అభివృద్ధులు అంటే నిజంగా నేను పదే ఎందుకు చెప్తున్నానంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుంటారు అటువంటి డెవలప్మెంట్, రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు పిఠాపురానికి ఎక్కడైనా వరద వస్తే ఎలా పడతాయి అటువంటి పరిస్థితులు. అక్కడి నుంచి ఈరోజు మార్పు వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక్కర్లేదు అక్కడికి, నాగబాబు గారితో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారితో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ కలుపుకుని అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నిటికీ కూడా శంకుస్థాపనలు అన్నీ జరుగుతున్నాయి. ప్రజలు అధికత చూస్తారు కదా. సరే ఇప్పుడు వచ్చి భుజాల మీద చెయ్యేసి బాగున్నావా అన్నా అంటే వాళ్ళ కడుపు నిండదు. వాళ్ళకి డెవలప్మెంట్ ఎదురుకుండా కనిపించాలి. కనిపిస్తే రేపొద్దున మనం బాగున్నాం, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావాలి. ఇప్పుడు రవాణా సౌకర్యాలు కావచ్చు, అది కావచ్చు, లేకపోతే వరదలు వచ్చినప్పుడు ములుగు పోకుండా పంట నష్టం జరగకుండా చూడాలి. ఇటువంటి కార్యక్రమాల మీద గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడికో కాకినాడకు ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులు, అటువంటిది ఇక్కడ పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రుల మీద బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్. అదేవిధంగా స్కూల్స్కి కంప్యూటర్స్ ఇవ్వడం, స్కూల్కి సంబంధించినటువంటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మెటీరియల్స్ అన్నీ కూడా ఇవ్వడం, ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి లేకుండా అటు పిఠాపురం కావచ్చు, ఇటు మంగళగిరి కావచ్చు, అద్భుతమైన డెవలప్మెంట్. అందులో కలుపుకుని కూటమి నాయకుల్ని ఈ మధ్యకాలంలోనే లోకేష్ గారు కూడా మాట అన్నారు, మంగళగిరికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయనతో కూడా కలుపుకుని మేము ఇద్దరం కూర్చుంటాం. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుంటాం. సమస్య అప్పటికప్పుడు పరిష్కారం కాకపోతే ఇంకోసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటాం. అది నీకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ ఏంటంటే అది ఒకరితో డిస్కషన్ చేసుకుంటే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి, ఇంకెంత బాగా డెవలప్ చేసినటువంటి ఆలోచనలు వస్తాయి. అదే జరుగుతుంది ఈ రోజున. ఎక్కడా కూడా రాష్ట్రం అదేవిధంగా వారి నియోజకవర్గాల మీద ఎంత దృష్టి పెట్టారో రాష్ట్రం మీద అంత దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి ప్రజల సహకారం, అధికారుల సహకారం కానీ ఉండుంటే మోడల్ నియోజకవర్గాలుగా అద్భుతమైనటువంటి ప్రగతి అయితే నియోజకవర్గాలు మనం చూడబోతున్నాం. 2029కి రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని. దాంట్లో కొన్ని నియోజకవర్గాలు మోడల్ నియోజకవర్గాలుగా తయారవుతాయి. వాటిలో ఈ పిఠాపురం మంగళగిరి కూడా ఉంటుందన్నలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.